సార్ అయితే మీకు మీ శిష్యుల గురించి మాట్లాడతాం. మీ దగ్గర మణి శర్మ గారు, మీ దగ్గర నుంచి దిలీప్, ఫస్ట్ దిలీప్ గారు, దిలీప్ అదే దిలీప్ గారు తర్వాత ఏఆర్ రెహమాన్ గా మారటానికి అసలు రీజన్ ఏంటి సార్? అసలు దిలీప్ ఎలా ఉండేవాడు సార్ మీతో? బంగారం, వాడికి వేరే ధ్యాస లేదు. చిన్నోడు, చాలా చిన్న వయసులో జాయిన్ అయ్యాడు. 10 ఏళ్ళ టైం, 11 ఏళ్ళ టైం అని చెప్పారు. ఆ ఏజ్ లోనే తన కీబోర్డ్ ప్లేయర్. మరి అంత చిన్న కాదు, అంటే వాళ్ళ 14-15 ఏజ్ అనుకుంటాను. ఓకే, 15 ఏజ్ అనుకుంటాను. ఆ ఏజ్కి వచ్చాడు నా దగ్గరికి. తను అప్పుడు ఇళయరాజా దగ్గర కూడా వాయించుతూ ఉండేవాడు. ఎంతో నాకు వీటిలో టాలెంట్ ఉంది బాగా. 2-3 రికార్డులు పిలిచేవాడిని. పిలిచినప్పుడు వాడు టాలెంట్ చూసి వీడు చాలా మనకి బాగా యూజ్ అవుతాడు అన్న ఉద్దేశంలో వెయిట్ చేస్తాను. నేను ఫుల్ బిజీ అయ్యాను, నేను రాజ్ ఫుల్ ఎరా స్టార్ట్ అయిపోయాను. అప్పుడు ఈయన పట్ల లాక్కొని రై వచ్చేసంటే ఇలా వచ్చాడు మన దగ్గరికి. వచ్చేసి వాడిని ఫుల్గా ఎంకరేజ్ చేశాను. ఎలాగంటే వాడు ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి ఎన్ని అబద్ధాలు ఏది కాదు, ఓపెన్గా చెప్తున్నాను. వాడు ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి అంతా ఎంతో డబ్బులు ఇచ్చేవాడికి నేను రాజ్. వాడు ఒక కీబోర్డ్ కొంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ వేసేవాడు రికార్డింగ్. వాడిని అలా ఎంకరేజ్ చేశాను. అదే ఆయనకి ఇవ్వాల్సిన పేమెంట్ ఎక్స్ట్రా. కట్టుకున్న స్టూడియో ప్రతి ఇటుకకి మా పేరు అంటాడు, తనే చెప్తాడు. అలా చిన్న బుడంకాయ స్టూడియో కట్టుకున్నాడు పంచాయతీ. దానికి మొత్తం మేము ఇచ్చిన అంటే ఫుల్ ఎరా జరుగుతుంది. బిజియెస్ట్ రికార్డింగ్స్ ప్రతిరోజు పని ఉంటుంది మీ దగ్గర. రోజుకు 3 పాటలు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మంచి పేమెంట్లు వచ్చేది. ఈ డబ్బులతోటి వాళ్ళ అమ్మ కూడా ఆవిడే మెయిన్ పిఆర్ వాడికి. ఆవిడే అలా వీళ్ళన్నీ తయారు చేసి స్టూడియో కట్టి అప్పుడు జింగిల్స్ చేయడం మొదలెట్టాడు. కంప్యూటర్స్ వచ్చినాయి. అప్పుడు కంప్యూటర్ వచ్చిన కొత్త అది, అంటే మ్యూజికల్ కంప్యూటర్స్ రావడం 1990s ఆ టైంలో. 90s కాదు, ఇంకా ముందు 80s ఎండ్లో. ఓకే, 88, 84, 85 ఆ టైంలో స్టార్ట్ అయింది. అది గ్రీన్గా ఉంటుంది మానిటర్, ఇంత పెద్ద మానిటరు, దానికి తతంగాలు ఉంటాయి. దాన్ని స్టడీ చేయడం మొదలెట్టాడు. మేము తను వదిలేసేవాడు ఫ్రీగా. మా పని వేరు కదా, మేము కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్. మేము కంప్యూటర్ కూర్చుంటే టైం వేస్ట్ అక్కడ. వాడు స్టడీ చేసుకునేవాడు. తర్వాత ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అక్కడికి వచ్చి సాంగ్ కంపోజ్ చేసి, ఇది బ్యాక్గ్రౌండ్స్ అని మేము కంపోజ్ చేసి ఈ టోన్స్ మంచి టోన్స్ వేసేవాడు. అప్పుడు దాని కూర్చొని ఇంకా బెటర్మెంట్ చేసి ఇలాగ తయారయ్యాడు. మాది ఎన్నాళ్ళు పని చేశాడు సార్ మీ దగ్గర? ఒక 7.5 years. 7.5 years మా ఎరా పీరియడ్, ఫుల్ ఎరా, సక్సెస్ఫుల్ ఎరా అంతా వాడే ఉన్నాడు. ఓకే. కొంతమంది అనుకున్నారు రేవన్ గారు తీసేస్తే వీళ్ళు రాజ్కోట్ అయిపోతారు అనుకో. కొంతమంది పెద్ద మా చెన్నైలో ఉంటారుగా మాట్లాడుతుంటారు. బొంగురే మనకేంటి, వాడు పోయినా కూడా ఎన్నో సినిమా సూపర్ హిట్ మ్యూజిక్ చేశాడు. అవును, మామూలు మ్యూజిక్. మనకి బుడంకాయ వచ్చినా కూడా వాడిని ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. కరెక్ట్ అయిందా? అవతల ఉన్న వ్యక్తి దగ్గర ఏముందో తెలియదు, మనం వాడుకో తెలియాలి. వాడి టాలెంట్ అది, వాడికన్నా మించిన టాలెంట్ ఇంకోటి ఉంటాడు, వాడిని వాడతాం. ఆ నాలెడ్జ్ మాకు ఉండబట్టే ప్రతి ఒక్కరిని. ఈరోజు మణి శర్మ చాలా వెరీ యావరేజ్ కీబోర్డ్ ప్లేయర్. అతను ఆ రెహమాన్ తర్వాత అతను వచ్చాడు మదర్, యావరేజ్ కీబోర్డ్ ప్లేయర్. తర్వాత మేము తయారు చేసుకున్నాం, ఇది కాదు ఇంకా ఇలాగుండాలి అని కూర్చొని ప్రోగ్రామింగ్ చేయించి కంపోజింగ్ అంతా మేమే చేస్తాం. రొటేషన్ కంప్లీట్ ఇచ్చి ఈ నోట్స్ ఇది ఇలా అతను ప్రోగ్రామింగ్ చేస్తాడు. ఇది కాదు నాన్న, ఇంకా మాకు ఇలా యాడ్ ఉండాలి పాపాన్ని తను చేశాడు. అలాగే హ్యారిస్ జయరాజ్ సేమ్ థింగ్. వీళ్ళు ముగ్గురు ఇలాగ పనిచేశారు. నాకు తమన్, వాడు రిథమ్ బాక్స్ ప్లేయర్, వాడు రిథమ్ ప్రోగ్రామింగ్ చేసేవాడు. తను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్కి సాంగ్స్ తను కూడా బ్రిలియంట్. వీళ్ళందరూ మంచి బ్రిలియంట్ మ్యూజిషియన్స్. దేవిశ్రీ ప్రసాద్ వాడేటో నాకు తెలియదు. వాడేదో ఇలా చూస్తూనే మాండ్లిన్ వంచేవాడు. అతను ఒక 2 పాటలు ఏదో పాడిచ్చాను, మాండ్లిన్ వంచేటి ఏదో. తన గురించి నాకు అంతగా తెలిసేది కాదు. స్టూడియోకి వచ్చి ఇలా నీలాగా ఏదో చేయి కట్టుకుని నిలబడి గోడ కట్టుకుని చూసేవాడు అన్ని. అలా చూసాను, ఆ పర్మిషన్ ఇచ్చేవాడు. యాక్చువల్ రికార్డింగ్ స్టూడియోకి ఎవరైనా ఎలా వచ్చారు లోపలికి. కానీ మీరు పర్మిషన్ ఇచ్చారు. నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను. మనకే అందరు అంటే చూసుకుని నేర్చుకున్నాను. నా పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత కన్సోల్ రూమ్ ఉంటుంది, ఇంత రూమ్ పెద్ద రూమ్. అక్కడ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ కూర్చొని వినాలి పాట, సింగర్. నా పాట అవగానే మొత్తం మ్యూజిషియన్స్ అంతా తప్ప వెళ్ళిపోతారు అందరూ రూమ్కి పాట వినాలని. అంత క్రేజీ. ప్రియరాగాలే వాళ్ళు వింటుంటే నేను బయట కూర్చొని వినేవాడిని ఈ సౌండ్కి. నేను అంటే ఎక్కడ నుండి వచ్చింది ఈ మ్యూజిక్ అని అంత ఆనందపడేవాడు. నిజంగా అంటే వచ్చిందాక మీకు తెలియదు కదా. అదే కదమ్మా అద్భుతం. ప్రజెంట్ అయ్యి దాని అదే చెప్తున్నా, ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. అక్కడే తపన పడతాం. అయితే ఈ నలుగురు పేర్లు చెప్పారు సార్. అసలు ఆ నలుగురు కూడా మీ తర్వాత ఒక ఏలేరు. వాళ్ళ పరిధిలో వాళ్ళు గొప్ప స్థాయికి ఎదిగారు. అది మాకు చాలా సంతోషం. కానీ ఇక్కడ మీ దిలీప్
ఏఆర్ రెహమాన్ గా మారటానికి ఏంటి సార్ అసలు రీజన్? మీకు చెప్పిన రీజన్ అయినా యాక్చువల్ అది ఎప్పుడు రెహమాన్ గారు నాకైతే ప్రామిస్గా తెలియదు. నాకు దిలీప్ గానే తెలుసు. ఓకే. వెరీ లాస్ట్ సాంగ్ మేము ఆయన స్టూడియోలో కంపోజ్ చేసినప్పుడు ఇద్దరే సినిమాలో ఓరి దేవుడు ఇది ఏవి మాయరో యకాయకి దరారరా ఇది సాంగ్. మొత్తం కీబోర్డ్స్ తోటే సాంగ్ చేసింది రెహమాన్ స్టూడియో. వారం రోజులు డే అండ్ నైట్ వాటితో కూర్చోవటం, రోజు చేయటం దాన్ని ఏదో సంథింగ్ న్యూగా చేద్దామని. ఒక వాంజలిస్ అని ఒక గ్రీస్ మ్యూజిషియన్ ఉన్నాడు, ఎలక్ట్రానిక్ వాంజలిస్, వెరీ ఫేమస్ గా, ఆస్కార్ విన్నింగ్ కీబోర్డ్ మ్యూజిషియన్. కీబోర్డ్ మ్యూజిషియన్ ఆస్కార్ అవార్డు కొట్టాడు చూడు. చారియట్స్ ఆఫ్ ది ఫైర్ అని ఒక మూవీకి ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది వాంజలిస్. ఓకే. అతని స్టైల్లో చేయాలని ఒక పాటని మేము కూర్చొని వర్క్ చేస్తాం. 1 వీక్ మా రాజు పడుకున్నాడు, బల్ల ఉంటుంది జతగా, నేను 2:30-3 అలా కూర్చుంటూ రాజు పడుకున్నాడు. వీడు చెప్తున్నాడు, చూడు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతాను నీకు అన్నాడు. ఏంట్రా ఏం చెప్పలే నాకు అసలు. ఏంట్రా చెప్పరా అంటే చొల్లరా అప్పుడు చొల్లరా. తర్వాత చూస్తే వాడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఇళయరాజా గారి రోజా సినిమాతోటి. అది తర్వాత ఏఆర్ రెహమాన్ అన్న పేరు అక్కడ విన్నాను నేను. ఓ, మీకు అసలు తెలీదు? దిలీప్ గానే మాకు లాస్ట్ వరకు నాకు అదేది ఏ సినిమా అది రోజా సినిమా వరకు వాడు ఏఆర్ రెహమాన్ అల్లారకా రెహమాన్ మాకు తెలియదు. నేను ఎప్పుడు దిలీప్ వాడా ఇదే అటువంటిది. ఎప్పుడైతే సినిమా రిలీజ్ సూపర్ హిట్ మ్యూజిక్, వీడి మ్యూజిక్ నాకు తెలియదు. మళ్ళీ ఏఆర్ రెహమాన్ ఎవడో అప్పుడు చెప్పారు, ఎవరు ఏఆర్ రెహమాన్ ఎవరు, వీడు మన దిలీప్ గారు అంటే, ఓరియేమో దొంగన కొడుకు ఇదేనా ఆ రోజు చెప్పింది వాడు. సారీ దొంగన కొడుకు అంత ఈజీగా ఉంటాను. ఇదేనా వాడు చెప్పాడు ఆ రోజు, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను చూడండి, ఇదేనమ్మా. ఓకే. అసలు ఆ దెబ్బగా పాటలు వాడు అలాగా రెహమాన్. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు బాగా గుర్తు, జయహో సాంగ్కి చాలా పెద్ద ఎత్తున ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వైస్రాయ్ హోటల్లో ఫంక్షన్ జరిగింది సార్. మీరు వచ్చి ఆయనకి బొగ్గ మీద ముందు పెట్టారు. అంటే అంత క్లోజ్ మీరు అప్పుడు అనేది అప్పుడు తెలిసింది, మా బిడ్డలాగా అన్నట్టుగా మీరు. ఇప్పటికీ వాడు నా తమ్ముడు అంత. నేనంటే చాలా ఒక సపరేట్ కార్నర్, ఒక పెద్ద అన్న ఇలా చూస్తాడు. ఇప్పుడు నేను టచ్లో ఉండేవాడిని. ఒక 3-4 years నేను వదిలేసాను. చాలా బిజీగా ఉన్నాడు. మనం ఊరికి ఎందుకు డిస్టర్బ్ చేయడం. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ ఆయనతో? లాస్ట్ ఇక్కడ హైదరాబాద్ షో చేశాడు, దానికి ముందు మాట్లాడు.